గౌరవాన్ని సౌపార్జించి పెట్టిన సత్కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. పద్యం, గేయం, కథ, నవల, వ్యాసం, నాటకం ఇలాంటి ఎన్నో రకాల ప్రక్రియల్లో అందివేసిన చెయ్యిగా నిలిచి తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న శ్రీ విశ్వనాథ వారితో శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, శ్రీ వేలూరి సహజానంద గారులు నెరపిన కవితా గోష్ఠి నుంచి కొన్ని భాగాలు. మీరు వెంకటశాస్త్రి గారి దగ్గర చెప్పుకున్న గురుభక్తేనండి, లేక ఆత్మ విశ్వాసం చేత ఒక పద్యం చెప్పారు, నా వంటి శిష్యుడు. నిజంగా నేను ఆయనకి శిష్యుడిని. అయ్యా శిష్యుడు అంటే ఏమి శిష్యుడు? ఆయన మొహం చూస్తే కవిత్వం వచ్చింది అనుకుంటున్నాను. అంటే శిష్యుడు. ఆ పద్యం జ్ఞాపకం ఉంది ఎందుకు లేదు? ఆ పద్యం నాకు జ్ఞాపకం లేకపోతే అలా నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదా భోగం. ఆ భోగం ఇంకేమి కాదు, ఉట్టి భోగం. అలా నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదా భోగము, అస్మాదృశుండు అలకు స్వాదుర సావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీ భయముక్తి. నా వంటి సాక్షాత్ సరస్వతి నా శిష్యుడు ఉన్నాడా, తిక్కన శిష్యుడు ఉన్నాడా? ఈ భోగం ఇలాంటి శిష్యుడు ఉన్నాడు. అలా నన్నయ్యకు లేదు అంటే ఎందుకంటే మాట అక్కడ ఆ భోగం అన్న మాట అదే సోప్ లేదు, అసలు అర్థం అక్కడ ఉంది. అలా నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదా భోగము, అస్మాదృశుండు అలహుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార బ్రాహ్మీ మయమూర్తి శిష్యుడగినాడన్నట్టు. ఆవ్యోమపేశల చాంద్రీ కీర్తి. ఇక్కడ ఆవ్యోమ అంటే ఆంగ్మయ విజో ఆడి. ఒక ఆయన ఆ అంటే దట్ అని అర్థం చెప్పాడు. ఆవ్యోమపేశల చాంద్రీ మృదు కీర్తి చల్ల పిలవంశస్వామికున్నట్లు. ఆవ్యోమ అంటే అభివృద్ధి అని అర్థం అన్నమాట. అంటే మొత్తం ప్రపంచంలో అన్నమాట. ఆ వ్యోమం అదేలేదు, అది వ్యోమాంతం అని విశ్వంలో దాని అర్థం. విశ్వనాథ మధ్యాకర్ అనే పుస్తకం. నాకు కొడుకు 14 ఏళ్ళు వచ్చి చచ్చిపోయినాడు. వాడిని గురించిన దుఃఖంలో రాశాను ఆ మధ్యాకర్. దానికి ఈ సెంట్రల్ అకాడమీ వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు 5000. అందులో ఈ వేములవాడ కవి వేరు, వేములవాడ కూడా అందులో ఉంది. వేములవాడ ఇప్పుడు కరీంనగర్ లో ప్రిన్సిపాల్ గా ఉన్నా కనుక వేములవాడ దగ్గర కనుక ఆ స్వామి మీద కూడా ఒక శతకం ఉంది. అది 10 శతకాలు, 10,000, 1000, 1000 పద్యాలు. అది కిన్నెరసాని పాటలు రాయటానికి కారణం ఏమిటి? దానికి ఆ రోజుల్లో దానికి కారణం అంటే మా నాయన మాకు పెద్ద ఆస్తి మాది, ఒక 80 ఎకరాలు సుక్షేత్రమైన మాగాని మాది. మా నాయన గారు దాన ధర్మాలకి వాటికి రామార్పణం చేశాడు. దాన్ని కైలాసాచలసానువాసం ఈ ప్రాంతాల్లో ఎక్కడో ఒక స్థలం సంపాదించాడు, కొన్ని ఎకరాలు కొన్నాడు ఆయన. ఈయన వెళ్ళే పుట్టిదారి 4 months అక్కడ ఉంటూ ఉండేవాడు. ఏమైనాడో మాకు తెలియదు. ఆయన వస్తే ఏమి నాన్నగారు ఏమిటి నాకు అంత కాలేదంటే అక్కడ పొలంగా ఉన్నాను రా అంటాడు. సరే నేను వచ్చి చూస్తాను ప్రవణ పెంట ఒకటి చదువుతున్నా. బయలుదేరి ఆయనతో వచ్చాను. వస్తే ఈ దారిలో ఉందండి మహాప్రభువు కిన్నెరసాని పేరు విన్నాను. అయితే మరి ఎంత సొగసైన పేరుంది ఏమిటిదే వెళ్ళాను. అడవిలో 6 తీసుకుని వెళ్తున్నాం. నన్ను అక్కడ వాళ్ళు ఆగానే మళ్ళీ పుల్లు వస్తాయి కావంటారా మొదలుగా అంటారు. అంటే నేనేం చేశానంటే ఏదో వ్యధ వ్యాజం ఒక మెష పెట్టి అక్కడ అరగంట ఆగా దాన్ని చూడటానికి అంతా ఏదో కొంచెంసేపు చూశాను. అక్కడి నుంచి దీని మీద అర్థం అనిపించింది. అప్పుడు కొంచెం గురగాడప్పారావు పంతులు గారి యొక్క ఒక ముద్ర ఉండేది నా మీద. కొన్నాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ముద్ర ఉండేది చిన్నప్పుడు. అవునులేదు. ఆ ముద్రతో ఇక రాద్దామని. పైగా అవన్నీ చిన్నప్పుడు నేను సంగీతం బాగా పాడేవాడిని. కొంచెం మీ నోటి నుంచి కిన్నెరసాని పాట మీకు జ్ఞాపకం ఉన్న లైన్స్. పిల్లలేపోయి ఊదెను, ముగిలు కన్నెలేపోయి చెప్పాను, తగని కోరిక చేత తనలో గడలి రాదు, సొగసు కిన్నెరసాని చూడాలనని పెంచి ఉర్రటలుగెను, మెడకి చూచెను గంగ తన ఇల్లాడు కాదదే,
ఇవన్నీ కూడా దేశీయములైన సంగతులు. ఇవన్నీ చమత్కారంగా చేస్తే మన సైంటిఫిక్ మ్యూజిక్ కిందకు వస్తాయి. అందులో ఉన్న ఒక చిన్న సంగతి ఇందులోకి వచ్చి ఇది అలాగా అనిపిస్తుంది. ఇది చాలా కష్టం.